ఏమిటమ్మా, ఏమిటి ఎలా ఉన్నావు? డాక్టర్ గిరిగారి ప్రవర్తన ఏం బాగోలేదు సార్. ఏమాత్రం కల్చర్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు? పైకి వెళ్ళారు సార్. ఆగు. సిస్టర్ నళిని ఏమన్నావు? అది నీకు అనవసరం. నీకింత క్రితం చాలాసార్లు చెప్పాను, కానీ నీ బిహేవియర్లో ఏం మార్పు లేదు. మళ్ళీ సిస్టర్స్ విషయంలో ఇలాగే బిహేవ్ చేసావంటే చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. ఏం చేస్తావు? ఏదే, నువ్వు దాన్ని ఏమైనా ఉంచుకున్నావా? ఇది హాస్పిటల్ కాబట్టి, 10 మందికి ప్రాణం పోసే పుణ్యస్థలం కాబట్టి బ్రతికిపోయావు. ఇదే మరో చోట అయితే నువ్వు అన్న మాటకి ఈ పాటికి నీ ప్రాణం తీసుండేవాడు. ఏంట్రా గొడవ? ఏం జరిగింది? ఏమైందిరా? అర్ధరాత్రి మధ్యలో తెరవని యుద్ధం సినిమాలు పెట్టి మధ్యలో మీ కేకలేమిటండి? చూడరా, ఆ బ్రిటిష్ కమాండర్ జర్మన్ సోల్జర్స్ ని ఎలా షూట్ చేసి పారేస్తున్నాడు. నేనే కనుక ఆ స్పాట్ లో ఉండుంటేనా నాకు మనశ్శాంతిగా ఉండేది. ఏమిటన్నావు? అదే ఓ అదే మాధవ్ ఏంటరా? హలో మిస్టర్ మాధవ్, కరెక్ట్ 12 o'clock. గడియారం అయినా తప్పు టైం చూపిస్తున్నావు కానీ నువ్వు మాత్రం టైం తప్పు. ఐ నో ఇట్. థ్యాంక్ యూ. జ్యోతి మేడం ఉంది. ఓకే క్యారీ ఆన్. అయ్యగారు, నాకు తెలియగలుగుతాను, ప్రతి ఏడాది ఇలా అర్ధరాత్రి పూట వస్తారేటండి ఈయన? ఈ రోజు అన్నా చెల్లెళ్ళ జీవితాల్లో చాలా ముఖ్యమైన రోజురా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు రాత్రి 12 గంటలకు వాళ్ళమ్మ జ్యోతిని కని కన్ను మూసింది. ఆనాటి నుంచి తల్లి తండ్రి అన్నీ తానై మాధవ్ జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. చెల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి, మనసారా ఆశీర్వదించడానికి ప్రతి సంవత్సరం సరిగ్గా ఇదే సమయానికి క్రమం తప్పకుండా వస్తూ ఉంటాడు. హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్. తీసుకో. ఏదో పరీక్షలు బాగా రాశాను సంతోషంతో నీ కారు తీసుకెళ్ళి అనవసరం గుద్దేశాను. రే, నువ్వు మరీ ఇంత వరి అయిపోతే రేపు సరదాగా నీ కార్ తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను అనుకో, తెగ మొహమాట పడిపోవాలి. ఏడ్చాను మీద. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ ఎలా రాశారు? వెరీ గుడ్. ఎక్కడికి ఇలా హడావుడిగా వెళ్తున్నారు? ఏదో బాడీ పోస్ట్ మార్టం వచ్చిందంటండి, అటెండ్ అవుతున్నాం. ప్రొసీడ్. నువ్వేం దిగులు పడద్దు నాన్న. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? హాస్పిటల్కి వచ్చి చాన్నాళ్ళయిందని నాన్నగారు దిగులు పెట్టుకుంటున్నారు. డోంట్ వరీ. ఇక్కడ నర్సులకు ఒళ్ళు పొగరెక్కి పేషెంట్స్ చెప్పే టైం మందులు ఇవ్వట్లేదు, అందుకే డిలే అవుతుంది. డాక్టర్ బాబు, ఆ మందులు ఏవో నాకు ఇస్తే నాన్నగారికి టైం ప్రకారం ఇచ్చుకుంటాను. వెరీ గుడ్, అదే బెటర్ అమ్మా. మందులు స్టోర్ రూమ్ లో ఉండాలి, చూసిస్తాను. పదమ్మా. రామ్మా. దీంట్లో ఎర్రబాట్లు ఉంటుంది చూడు. నేను మందులు ఇస్తాను, మరి నువ్వు నాకేమిస్తావు? అదేంటి డాక్టర్ బాబు, ఫీజు ఆఖర్లో ఇస్తాంగా. ఆ ఫీజు కాకుండా నువ్వు ప్రత్యేకంగా నాకు మరో ఫీజు ఇచ్చుకోవాలి. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే నాకేదో జ్వరం వచ్చినట్టుందే. ఆ జ్వరానికి మందు నువ్వేనే. డాక్టర్ బాబు, ఏమిటిది? తడిచినప్పుడే ఆర్గానందానికి మరింత అందం వస్తుంది.
జాగ్రత్త. మళ్ళీ ఇలా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చూశాను, నీ ప్రాణాలు తీస్తాను. దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మొదటి నుంచి ప్రతి విషయంలో నాకు అడ్డుపడుతూనే వస్తుంది. వచ్చిన చెడ్డ పేరు అలాగూ వచ్చింది. ఈ దెబ్బతో నిన్ను ఫినిష్ చేసి పారేస్తాను. ఏమైంది మాధవ్? డాక్టర్ బాబు, మా నాన్నగారికి నయమయ్యే మందులు ఇస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి బలవంతం చేయబోయాడు. సమయానికి డాక్టర్ బాబు రాకపోతే నా బతుకు. సార్, గిరి ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి తప్పుడు పనులు చాలా సార్లు చేశాడు సార్. అవును సార్, మా నర్సులతో కూడా చాలా అసహ్యంగా ప్రవర్తిస్తుంటాడు. ఇతని గురించి పేషెంట్లకు సంబంధించిన కొంతమంది కంప్లైంట్స్ కూడా చేశారు సార్. మై గాడ్, మిస్టర్ గిరి, నువ్వు తప్పుదోవలో నడుస్తున్నావు అనుకున్నాను గాని ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావని ఈ రోజే అర్థమైంది. నువ్వు ఉండటం ఈ హాస్పిటల్కి అవమానం. ఈ క్షణంలో నిన్ను ఉద్యోగం నుండి తీసేయడమే కాదు, పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ కూడా చేయిస్తాను. పోన్లేండి పాపం, ఈసారి క్షమించలేను. ఆల్ రైట్, మాధవ్ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. ఆ అమ్మాయి క్షమాపణ చెప్పు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఏమిటి రాజా, ఆ చెమట్లేంటి? నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంటాయి. అసి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను అటెండ్ అవుతాను. పూర్ గర్ల్, గర్భవతి. ఎవడో ప్రేమించి మోసం చేయటం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. వెళ్దాం. పూర్ గర్ల్, గర్భవతి. ఎవడో ప్రేమించి మోసం చేయటం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఏమండి, నిద్ర పట్టడం లేదా? పడుకుంటాను. తలనొప్పిగా ఉందా? అభే ఏం లేదు, నువ్వు పడుకో.